మన షీట్లో మనం చెప్పాలి పడుకుందాం. తొమ్మిదో పాట పాడుకున్నాం. ఎంత దూరమైనది ఎంత భారం, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరితనుక సిలువ మోసినా, కలువరి గిరితనుక సిలువ మోసినా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, నిశీధిలో ప్రకాశించు చిరంజీవుడే, నిశీధిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. ఓకే, ఇప్పుడు 10 to 15 minutes నయోమి సాక్షి చెప్తుంది. నయోమి ఎవరంటే జయశ్రీ ఆంటీ వాళ్ళ కోడలు. ఎంతమంది తెలుసు? ఓకే, అయితే ఫస్ట్ నేను నయోమిని ఎప్పుడు కలిసానంటే, when did you come to BI? In which year? 18. ఓకే, సో 2018 అంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. అప్పుడు ఏమైందంటే నయోమి, సో యూ కంప్లీటెడ్ హౌ మెనీ ఇయర్స్? ఓకే, ఇప్పటికి తను ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. సో నేను అప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. రిట్రీట్కి వెళ్ళాను. నేను రిట్రీట్కి వెళ్ళిన తర్వాత BA స్టూడెంట్స్తో మాట్లాడదామని చెప్పి మామూలుగా కలిసి స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు తిని చూసా. ఎవరు నువ్వు అని అడిగి తను పరిచయం చేసుకున్నా. సో పరిచయం చేసుకున్న తర్వాత నాకన్నా కొంచెం చిన్నది నయోమి. అయితే అప్పు ఇంత చిన్న వయసులో ఈ పిల్ల అసలు ఈ పాప ఎలా వచ్చింది అసలు అని నేను ఆశ్చర్యపోయా. వచ్చింది ఎక్కడంటే మన భారతదేశం కాదు, శ్రీలంక నుంచి వచ్చింది.
భారతదేశం కింద ఉంటుంది శ్రీలంక. మీకు ఎవరికైనా తెలియకపోతే వరల్డ్ మ్యాప్లో చూస్తే తెలుస్తుంది. అప్పట్లో నేను అందరి జీవిత చరిత్రలు చదువుతున్నా బాగా. నేను కూడా ఒక మిషనరీగా ఇంకా నాకు అలాంటి ఆలోచనలు ఉంటా ఉండేవి. దేవుని కొరకు ఇలా సేవ చేయాలి, ఇలా సేవ. ఇంకా ఏమైనా చూసిన తర్వాత అసలు ఇంత చిన్న వయసులో ఎలా వచ్చింది అని చెప్పి నేను ఇంకా ఏం గురించి అడుగుతా, అసలు ఎలా వచ్చావు ఏంటి అని చెప్పి నయోమిని అడుగుతా ఉన్నా. ఏమైనా చాలా బిజీగా ఉంది, ఇంకా ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అంటే అలా వచ్చిన వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. మిషనరీ బుక్లో చాలా చదువుతూ ఉండేదాన్ని. నయోమికి ఎలాగైనా సహాయం చేయాలనుకుంటూ ఉండేదాన్ని. నా దగ్గర అసలు డబ్బులు ఉండేవి కాదు. అయితే నయోమి ఏంటంటే చుట్టింట్లో ఉండి బట్టలన్నీ అలాగా కుప్పలాగా పెట్టుకొని ఉంది, అని సర్దుకుంటుంది మొత్తం. ఏంటి నయోమి అని అంటే ఐ హ్యావ్ టు వాష్ ఆల్ దీస్ క్లోత్స్ అంది. అంటే వాష్ చేయాలంది. మరి నేను హెల్ప్ చేయను, నీకు వాష్ చేస్తాను నయోమి అన్న. నో 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 నీడ్ అంది. డిడ్ యూ రిమెంబర్? ఓకే. సో నేను అన్నా నో నో అవసరం లేదు అంది. సరేలే, ఇంకా నేను చాలా సంతోషించాను. సరే, తిన సమర్పణ బట్టి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. చాలా చిన్న వయసులో వచ్చింది, దేవుడు తిని బాగా వాడుకుంటారు అని చెప్పి నేను చాలా సంతోషించాను తను బట్టి. సో తను ఒక 10 నిమిషాలు బాగుంటుంది, తను సాక్ష్యాలు చెప్తుంది. అయితే మేమిద్దరం చిల్డ్రన్ మినిస్ట్రీలో బాగా పరిచయం. ఇంకో పిల్లల చిల్డ్రన్ రిట్రీట్ లాగా అలాగా. సో మాకు మంచి బాగుంది. అందరికీ వందనాలండి. సో నేను ఇక వచ్చి 7 years అయింది కదా, మీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను నేను కూడా. సో మీ లాంగ్వేజ్లోనే మాట్లాడతా. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ఐఎమ్ సారీ. సో నేను ఎట్లా అసలు ఇండియాకి ఎట్లా వచ్చానని చెప్తాను. బిఏ స్టూడెంట్ అందరూ ఎట్లా అంటే మా దేశానికి వచ్చారు. దేశానికి వచ్చినప్పుడు మా మమ్మీ డాడీ కూడా సేవ చేసేవాళ్ళే. వాళ్ళు కూడా పాస్టరే ఆ ఏరియాలో. ఆ ఏరియాలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక టీమ్గా వచ్చారు మా ఇంటికి వచ్చి మా డాడీతో పరిచయం అయ్యి మా ఇంట్లోనే ఉండి మా మినిస్ట్రీకి హెల్ప్ చేయడం. ఇట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్క వాళ్ళు అన్న వాళ్ళు చాలామంది వచ్చారు. ఒక 15 members దాకా వచ్చారు. వచ్చి వీళ్ళందరూ సాక్ష్యం పంచుకోవటం, తర్వాత వాళ్ళు పనిచేసే విధానం, వాళ్ళు ఉండే విధానం ఇవన్నీ చూసి మా మమ్మీ డాడీ మాకు అందరికీ ఏదో ఆశ్చర్యం అనిపించింది. ఏదో ఉంది డిఫరెంట్, ఏదో వ్యత్యాసం ఉంది ఇల్లుని. అసలు మేము చూడని, మాకు తెలియని ఏదో ఒక విషయం వాళ్ళ లైఫ్లో ఉంది, వాళ్ళు ఫేసెస్లో ఉంది, వాళ్ళు నడకలో ఉంది, ఏదో ఉంది అని మాకు అనిపించేది. అట్లా ఉన్నప్పుడు చంటిబాబు కూడా వాళ్ళతో ఉండేవాళ్ళు. సో చంటిబాబు ఏమన్నారంటే మా డాడీని ఫస్ట్ రమ్మన్నారు. మీకు రావచ్చు కదా, ఇలా మే రిట్రీట్ ఉంది, ఒకసారి రండి అన్నారు. సో మా డాడీ కూడా ఇండియా వచ్చి అన్నీ చూసిన తర్వాత మా శ్రీలంక మళ్ళీ వచ్చి చెప్పారు, ఈ మినిస్టర్ చాలా ఏదో డిఫరెంట్గా ఉంది, వీళ్ళు చాలా భక్తి చేస్తున్నారు, అసలు మేము చేసేది భక్తియే కాదు అన్నారు వచ్చి. తర్వాత చంటిబాబు ఏమన్నారంటే నా చదువు నేను ఏలవలంట డిగ్రీ అవ్వగానే చంటిబాబు అన్న కూడా వచ్చేసి నువ్వు ఒకసారి రావచ్చు కదా అన్నారు. కానీ అన్నాం కానీ ఎటు వెళ్తాం ఇంకొక దేశానికి, అసలు నా కళలో కూడా ఉండేది కాదు. ఎట్లా నేను ఫ్లైట్ మీద వస్తామని అసలు ఆలోచనే రాలే. అసలు ఎట్లా అనుకుంటాం, శ్రీలంకలో ఏదో అంటే మనం కొలంబో అనే ఏరియాలో ఉన్నాం కానీ సేవకని మా మమ్మీ డాడీ వాళ్ళు ఒక విలేజ్ ఏరియా వచ్చేవాళ్ళు. సో అట్లా ఫ్లో అయ్యాం కానీ ఇంకా ఇంకొక దేశానికి వెళ్తాను అది ఏమీ ఉండేది కాదు. సో ఇలా టీంకి వచ్చినప్పుడు ఇలా చంటాన్ని నన్ను చాలాసార్లు తీసుకురావడానికి ట్రై చేస్తాను. నేను అంటే నా మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఇంకా నేను ఎప్పుడు అసలు నా మమ్మీ డాడీని వదిలిపెట్టి ఉండేదాన్ని కాదు. మా రిలేటివ్స్ అందరూ చాలా దూరంగా 2 hours 3 hours దూరంగా ఉండేవాళ్ళు కానీ అసలు మా మమ్మీ డాడీ పంపించేవాళ్ళు కాదు. అసలు పంపించినా నేను ఉండేదాన్ని కాదు, నా మమ్మీ డాడీ దగ్గరే ఉంటాను ఎప్పుడు. సో ఇట్లా ఈ టీంకి వచ్చినప్పుడు జోసెఫ్ యార్గర్ మీకు తెలిసి ఉండాలి కదా, రిట్రీట్కి వస్తారు కదా, హైట్గా అమెరికన్గా వస్తారు కదా. ఆయన సడన్గా మా చర్చ్లో ఉన్న యూత్స్ అందరినీ మీటింగ్ పెడదాం, యూత్ మీటింగ్ జరుగుతాయి కదా, యూత్ మీటింగ్లో ఇట్లా మాట్లాడారు. అంటే ఆయన ఎట్లా వచ్చారు ఇవన్నీ ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన కూడా మిషనరీగా అన్ని దేశాలు తిరిగేవారు. సో ఈ మిషనరీ స్టోరీస్ విన్నప్పుడు నాకు కూడా చాలా అంటే నా మనసుకు చాలా అనిపించేది, అబ్బా నేను కూడా మిషనరీ అవ్వాలి, నేను కూడా దేవుడి కోసం చాలా చెయ్యాలి, నేను కూడా దేశాలు తిరగాలని అనిపించేది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే
ఎవరెవరికి మిషనరీ అవ్వాలి వాళ్ళు మీ హ్యాండ్ రైజ్ చేయండి అన్నారు. నేను కూడా అవుతాను నేను అన్నా. అప్పుడు పెద్ద బుజ్జి అక్క అక్కడ ఉన్నారు. పెద్ద బుజ్జి అక్క అంటే జోసఫ్ యాగ్ గారు ఏమన్నారంటే, నువ్వు మిషనరీ అవ్వాలంటే నువ్వు న్యూస్వీల్ వెళ్ళిపో అన్నారు. ఇంకా అంతే, నా డిగ్రీ అవ్వగానే నా మమ్మీ డాడీ కూడా డాడీ ఆల్రెడీ వచ్చారు కదా ఇండియా, అన్నీ చూసేసి అన్నయ్య వాళ్ళు కూడా బాగా పరిచయం కదా. మరి ఎందుకో తెలియదు, దేవుడు చాలా సమాధానం ఇచ్చారు ఆ విషయంలో మాత్రం. నా మమ్మీ అస్సలు నన్ను పంపరు ఇక్కడికి. సో 3 monthsకి అని వీసా అంతా పెట్టుకొని ఇంకా ఇండియా వచ్చేసారు. ఇండియా వచ్చిన తర్వాత అసలు అన్ని డిఫరెంట్గా ఉంది. మనం చేసే ఫుడ్ ఇక్కడ కాదు, అసలు మనం డ్రెస్ చేసే విధానం కాదు. అసలు నేను ఫస్ట్ వచ్చినప్పుడైతే నా డ్రెస్సెస్ తెచ్చుకున్నాను. న్యూజిలాండ్ నా డ్రెస్సెస్ వేసుకొని తిరిగితే అందరూ నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. నాకు అసలు తెలియదు అంటే ఎట్లా ఉంటే ఏంటో కూడా. అట్లా మెల్లగా అయ్యగారి దగ్గర అమ్మగారి దగ్గర ఇట్లా ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. నిజంగా చెప్పాలంటే మీరు చాలా బ్లెస్. అంటే నాకు నా ఏజ్ నేను 20 yearsలో నేను సరి అయిన భక్తి ఇదా అని నేర్చుకున్నాను. కానీ మీకు చూడండి, మీరు ఎటు వెళ్ళకుండా మీ దగ్గరే మీ పాస్టర్ అందరూ ఉన్నారు కదా. అయ్యగారు వాక్యం అసలు ఎంత చక్కగా వింటున్నారు. నాకు అసలు భాషే రాదు, ఏదో కొంచెం నేర్చుకొని ఇప్పుడు అర్థమవుతుంది అయితే అయ్యగారి వాక్యం ఎంత చక్కగా వాక్యం చెప్తున్నారు. ఇవన్నీ విని అసలు నా మమ్మీ డాడీ లాస్ట్ ఇయర్ వచ్చారు. నా మమ్మీ డాడీ వచ్చారు 2 years ముందే నాకు పెళ్ళి అయ్యి ఒక 3 years తర్వాత మా మమ్మీ డాడీ అందరూ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యం ఏంటి అసలు ఈ భక్తి ఏంటి, అసలు మేము కూడా పాస్టర్సే, మేము కూడా దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నాం. అసలు నేనైతే వర్షిప్ టీంలో ఉండేది, అన్నీ అసలు పాస్టర్ కూతురు ఎట్లా ఉండేది తెలుసా, అన్ని పనులు ఇన్వాల్వ్ అయ్యి అంత ఉండేవాళ్ళు. కానీ నిజమైన భక్తి అనేది అసలు తెలిసేదే కాదు. విశ్వాసంలో అసలు ఇంత స్ట్రాంగ్గా ఇట్లా ఉండాలి, అసలు దేవుడు అంటే అంత భక్తి అసలు ఈ ఫెలోషిప్లో ఉన్నంత లేదు. అండ్ ప్లస్ ప్రేమ, అబ్బా ఆ ప్రేమే నన్ను హోల్డ్ చేసింది ఇంత దూరం. నన్ను చాలా ప్రేమించే వాళ్ళు. అసలు వచ్చిన ట్రైనింగ్లో ఉన్న కొత్తలో అయితే అసలు నాతో మాట్లాడడానికి నాకు అసలు ఇంగ్లీష్ వచ్చేది కాదు అంత. నాకు తెలిసి కొంచెం ఇంగ్లీషే. కానీ వచ్చే వాళ్ళు అందరూ అంటే సెకండ్ సాటర్డేకి చాలా విలేజెస్ నుంచి వస్తారు కదా. అసలు వచ్చే వాళ్ళు కూడా ఎంత ప్రేమగా నాతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళ హంబుల్నెస్ అసలు ఎంత తగ్గించుకొని అక్కడ వర్క్ చేయటం, ఇవన్నీ అసలు నాకు వర్క్ వచ్చేది కాదు. నా మమ్మీ అసలు నన్ను చాలా గారంగా పెంచారు. అసలు అన్నం తినను నా చేతితో, మమ్మీ వచ్చి కలిపి పెడితేనే తింటా, అంత గారంగా ఉన్నాక ఇక్కడికి వచ్చి ఈ అన్ని పరిస్థితులు చూసి చాలా నేర్చుకున్నా. ఆత్మీయంగా కూడా ఎదిగాను, శారీరకంగా కూడా ఎదిగాను. అన్ని విషయాలు నేర్చుకోవటం నిజంగా నేను అనుకుంటాను ఎంత బ్లెస్సింగ్. ఇంకొక విషయం నేను చెప్తాను, అంటే ఇక్కడికి వచ్చి నేను బ్లెస్గా ఈ స్థాయిలో నుంచి ఉన్నానంటే ఒకటి, దేవుడిని ముందు పెట్టుకున్నాను. దేవుడు బిడ్డలు, అయ్యగారు అమ్మగారు అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఏం చెప్పినా విన్నా. కొన్నిసార్లు నాకు అర్థమయ్యేది కాదు, అసలు నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అసలు గోంగూర అంటే నాకు నచ్చేదే కాదు. మా దేశంలో పులుపు తినం మేము. అసలు పులుపు అంటే అసలు గోంగూర ఇప్పటికి కూడా గోంగూర అంటే నచ్చేది. ఒక్కరోజు కిచెన్లో ఉన్నప్పుడు అమ్మగారు వంట చేస్తున్నారు. వంట చేసినప్పుడు ఆ గోంగూర చికెన్ అనుకుంటా నా చేతిలో టేస్ట్ చేయమని పెట్టారు. అసలు నాకు నచ్చదు, ఆ స్మెల్ నచ్చదు, ఆ పులుపు నచ్చదు. జస్ట్ తీసేసుకొని సరే అమ్మగారు చెప్తారు కదా అని టేస్ట్ చేశారు. అప్పుడు అపరంజక్క అక్కడ ఉన్నారు. అపరంజక్క చూసి, నీకు నచ్చదు కదా, కానీ నువ్వు చేసావు కదా, అట్లాగే నువ్వు అన్ని విషయాలు నీకు నచ్చకపోయినా దేవుడి బిడ్డలు చెప్పినప్పుడు చెయ్యాలి, అప్పుడు నువ్వు బ్లెస్సింగ్ చూస్తావు నీ లైఫ్లో అనేవాళ్ళు. తర్వాత నా పెళ్లి విషయంకి వచ్చినప్పటికీ అది చాలా అంటే 2020లో నేను ఇండియా వచ్చి 2 years తర్వాత, అప్పుడు బైబిల్ కాలేజ్లో నేను చదువుకుంటున్నాను. అక్క వాళ్ళతో అందరితో అక్కడే ఉన్నాను.
సో సడన్గా నా వీసా అయిపోయింది. ఇంకా నేను ఇండియా నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. వెళ్ళిపోతే మళ్ళీ ఇండియా రావటం అసలు కుదరదు అన్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేయాలి, సరే తప్పకు అని టికెట్ కూడా బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళిపోయాను. టికెట్ కూడా చేతిలో పెట్టుకొని ఫ్లైట్ కళ్ళు ముందే ఉంది. సడన్గా ఏమన్నారు, అసలు ఫ్లైట్ క్యాన్సల్, మీకు వెళ్ళటం కుదరదు అన్నారు. ఇంకా ఏం చేస్తా, తప్పదు. కరోనా టైంలో ఇంకా అసలు అటు ఇటు ప్రయాణం కుదరదు కదా అప్పుడు. ఇంకా తప్పదని ఏం చేస్తా, ఆ కళ్ళు ముందు ఉన్న ఫ్లైట్ కూడా తిరిగిపోయింది. ఏంటి ఇట్లా జరుగుతుంది, అసలు మళ్ళీ చండిబాబు అనే ఫోన్ అన్న ఫ్లైట్ క్యాన్సిల్ అంటే మళ్ళీ అన్నయ్య వచ్చి తీసుకొచ్చి అసలు అందరికీ ఏంటి, అసలు కళ్ళు ముందు ఉన్న ఫ్లైట్ టికెట్ కూడా చేతిలో ఉంది కదా తిరిగిపోయింది. అప్పుడు అర్థం కాలే ఏంటి అని. అట్లాగే ఉన్నాను. కరోనా సీజన్ కూడా సడన్గా ఏమన్నారంటే, చంటిబాబునే నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నారు. నీకు పెళ్లి సంబంధం చూస్తాను. పెళ్లి సంబంధమా, అసలు అప్పుడు 20 years కదా, 20 సంవత్సరాలు, ఏం తెలియదు నాకు. సో నేను అనుకున్నా ఎట్లా ఏంటి, అసలు డిఫరెంట్ కల్చర్, అసలు ఇక్కడ అన్నీ డిఫరెంట్గా ఉంది, ఫుడ్ డిఫరెంట్, స్టైల్ అనే కల్చర్ డిఫరెంట్, ఎట్లా అని అనుకున్నా. ఇంకా అన్నయ్య ఏంటి వచ్చి ఇంకా 2 daysలో పెళ్ళి, ఇంకా 2 days మీకు పెళ్లి జరిగితే అన్నారు. ఏంటి ఎవరితో పెళ్ళి కూడా అన్నారు. సన్యాన్ ఉన్నారుగా పెళ్ళి, ఇదిగో ఆయనతోనే పెళ్ళి అని నన్ను షాపింగ్ కూడా తీసుకెళ్ళిపోయి, ఇంకేంటి నా మమ్మీ డాడీ లేరు, వాళ్ళు రాలేని పరిస్థితి. కరోనా సీజన్లో ఎవరు దేశం ఇంకో దేశం రాలేరు. ఇప్పుడు నేను ఏడుస్తున్నా, చాలా ఏడుస్తున్నా. ఏంటి అసలు నా మమ్మీ డాడీ లేకుండా ఎట్లా, అసలు అట్లే ఎలా ఉన్నారు ఎట్లా. అసలు నాకు ఆంటీ వాళ్ళు అయితే ఎప్పుడూ చూశాను, సెకండ్ సాటర్డే వస్తారు కదా, నేను అమ్మగారి దగ్గర అయ్యగారి దగ్గర ఉన్నారు కాబట్టి ఆంటీని బాగా ఓకే చూస్తాను కానీ తెలియదు. సనియన్ అయితే ఉంటారు కదా అంటే మామూలుగా తెలుసు, బట్ ఎట్లా అసలు తెలియని ఫ్యామిలీకి నేను ఎట్లా వెళ్తా, చాలా ఇబ్బంది పడింది. నా మమ్మీ కూడా ఓకే చెప్పేశారు, అంటే చంటిబాబు అని అంటారు అని మమ్మీ డాడీ అని ఓకే చెప్పేశారు. ఇంకా నువ్వు మాట్లాడే పరిస్థితి లేదు, ప్రేయర్ చేసుకో అని. నేను ఇంకా ఏడవడమే పని, ఏడిసి సరే అని దేవుడు ఆ విషయంలో సమాధానం చేసేయ్యా. నేనన్నా ఓ మీ ఇష్టమైతే నాకు సమాధానం ఓకే అని ఇంకా నేను షాపింగ్ కూడా వెళ్ళి ఇదిగోని రేపు పెళ్ళి. ఈరోజు సాయంత్రం చంటనే ఏమన్నారంటే, ఇదిగో నీకు పెళ్ళి జరుగుతుంది కానీ సనీతో కాదు అన్నారు. నేను ఎవరిని చెప్తానో ఆయనే చేసుకోవాలన్నారు. ఇంకా అయిపోయింది. అస్సలే కష్టంగా ప్రే చేసుకొని సరే యేసయ్య మీ ఇష్టం అనుకొని ఓకే చెప్పుకొని నేను నా మైండ్ సెట్ చేసుకుంటే మళ్ళీ ఏంటి, నేను స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన ఏం చెప్తారో అది ఆయనే చేసుకోవాలి. అబ్బా చాలా కష్టం ఉంటుంది. నేను ఇంకా ఏడుపు, అసలు చుట్టిళ్ళలో కూర్చొని ఏడుస్తున్నాను, చాలా ఏడిసా ఆ నైట్. ఇంకా అపరాంజి అక్కకి తెలిసి అపరాంజి అక్క వచ్చి చెప్పారు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అసలు నిన్ను ఇక్కడికి తీసుకురావటం దేవుడే కదా, అయినా నిన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా నిన్ను ఎవరు చూసుకున్నారు, నీ మమ్మీ ఉన్నారా, నా మమ్మీ దగ్గర ఉన్నారా, డాడీ దగ్గర ఉన్నారా, అసలు నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా న్యూస్వీల్లో వదలండి, ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉన్నారా, అసలు ఎవ్వరు లేరు కదా. 2 సంవత్సరాలు దేవుడు నన్ను చక్కగా చూసుకున్నారా, మరి ఎందుకు భయపడుతున్నా. దేవుడే ఇష్టమైతే, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, అది నీ లైఫ్లో జరిగితే నువ్వు ఏం కంగారు పడుకు, ఏడవకు, చంటన్నకి వెళ్ళి ఓకే చెప్పేసి అన్నాడు. ఎవరైనా చేసుకుంటానని ధైర్యంగా వెళ్ళి చెప్పేసి అన్నాడు. సరే అని ఇంకా నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి, సరే అన్న మీరు ఎవరు చెప్పినా చేసుకుంటాను అన్న. నెక్స్ట్ డే అయ్యింది. ఇంకా అసలు నాకు ఏం తెలియదు, ఎవరు చేసుకుంటున్నారో తెలియదు. ఇంకా రెడీ అయ్యాను. రెడీ అయిపోయి ఇంకా ఫోటో దిగాలి అని బయటికి రమ్మన్నారు. సరే బయటకు వచ్చాను. ఇంకా అప్పుడు దగ్గరికి వచ్చి, ఇంతకి తెలిసిందా ఎవరిని చేసుకుంటున్నావు అంటున్నారు. లేదక్క అన్నయ్య చెప్పలేదు నాకు. ఇంకా ఏం కంగారు పడుకో, సనీని చేసుకుంటాను. ఇంకా సరే అని ఇంకా అప్పుడు కూడా ఏంటి బాధ ఉంటాయి కదా, మమ్మీ డాడీ లేరు అంటే, పెళ్ళి అంటే ఎంత కళ్ళు అంటే ఒక గర్ల్స్కి. నాకు అసలు ఇవన్నీ కాదు కానీ నేను అనుకున్నా నాకు ఫ్రాక్ కావాలి అనుకున్నా. ఇవన్నీ జరిగింది. నేను అన్నయ్య దగ్గరికి, అన్నయ్య నేను మాత్రం చీర కట్టుకోను, నాకు నచ్చదు చీర కట్టుకోవటం, నేను ఫ్రాక్ వేసుకుంటాను అంట. లేదు ఇది ఇండియన్ కల్చర్, అసలు నువ్వు అది చేయకూడదు. అసలు
ఏ విషయంలో కానీ అన్నయ్య ఎప్పుడు ఒక నేర్పించేది ఒకే ఒక విషయం, నీ ఇష్టం అనేది ఉండకూడదు, దేవుడి ఇష్టం ముందు పెట్టు అనేది ఎప్పుడు ఒక్కొక్క విషయంలో నేను. కానీ అట్లా అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు ఒక్కొక్క విషయంలో నన్ను అట్లా గద్దించే విధానం, నేర్పించే విధానం చాలా, అంటే ఆ మూమెంట్లో కష్టంగా ఉండేది. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను అప్పుడు నో చెప్పి ఉంటే, కాదు అన్నయ్య ఇదే నా ఇష్టం అని చెప్పి ఉంటే, కాదు నేను చేసుకోను అని ఉంటే, కాదు నేను చేయను అని ఉంటే, నన్ను దేవుడు ఈ స్థానంలో ఇట్లా బ్లెస్సింగ్ చేసే వాళ్ళు కాదేమో. నేను అట్లా అక్క వాళ్ళు అనేవాళ్ళు ఏం చెప్పినా దేవుడితో అట్లా కనెక్ట్ అయ్యి ఓకే ఓకే జీసస్ మీ ఇష్టమా, మీ విల్ల ఓకే అని అట్లా హంబల్ ఐటమ్ వల్ల నన్ను దేవుడు ఈ స్థానంలో పెట్టారు. సో అట్లా పెళ్ళి అయిపోయింది. ఏంటంటే అసలు సన్నీ అన్న వాళ్ళ మమ్మీ తెలుసు, అక్క తెలుసు, అసలు డాడీ తెలియదు ఎవరని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓహో ఆయనేనా అంకల్ అసలు తెలియదు కాదు. అది ఇది నిజం, ఐమ్ టెలింగ్ యూ ట్రూత్. అంటే మాకు శ్రీలంకలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. పెళ్ళికి ముందు ఈ మాట్లాడి చాలా ఉంటాయి, తెలుసుకుంటాం. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను టోటల్గా అసలు తిప్పేసి అక్కడ కూర్చోపెట్టినట్టు. మమ్మీ డాడీ లేరు, అసలు ఎవరిని చేసుకుంటాను, అసలు ఎందుకంటే ఆంటీని పైన చూస్తున్నాను, అసలు ఎట్లా ఉంటారో తెలియదు, అసలు వాళ్ళ ఇల్లు ఎట్టు ఉందో తెలియదు, అసలు సని అన్న అసలు ఎట్లా ఉంటారో తెలియదు, అసలు ఏం చదువు అసలు ఏమీ తెలియదు. నాకు తెలిసింది ఓకే, నేను కట్టుకునే చీర కలర్ తెలుసు. కానీ ఒకే ఒక విషయం, దేవుడు బిడ్డలు ఏం చెప్పినా ఎస్ ఓకే అంటాం మా లైఫ్కి చాలా బ్లెస్సింగ్. కొన్నిసార్లు నిజంగా చెప్తాను చాలా కష్టంగా అనిపిస్తే, చాలా అసలు ఈ పెళ్లి విషయంలో నేను చాలా ఏడిశాను. అసలు ఏంటి యేసయ్యా నన్ను తెలియని దేశానికి తీసుకొచ్చావు, అసలు నాకని ఎవరు ఉన్నారు అనుకునే దాన్ని, అసలు ఎట్లా అని కుదరదు అని నేను చాలా ఫైట్ చేసా యేసయ్యతో. అసలు కుదరదు, నా వల్ల కాదు, నన్ను మమ్మీ దగ్గర తీసుకెళ్ళిపో, నేను నా కష్టం కుదరదు. కానీ నేను ఎప్పుడెప్పుడు డౌన్ అవుతానో అయ్యగారు వచ్చి నాతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇంకా నన్ను అప్ చేసేవాళ్ళు. సో అట్లా ఉండేవాళ్ళు. తర్వాత ఏంటి, నేను అసలు దేవుడు బిడ్డలు చెప్పినట్టు చేసుకోవడం వల్ల అసలు ఎంత లవ్లీ. అత్తగారు చెప్పడం కాకుండా మమ్మీ చెప్పడం బెస్ట్. అంటే ఆంటీ అని చెప్పేసి అలవాటు పడిపోయాను కానీ ఆ మాటలతో కాదు కానీ ఆంటీ నన్ను చాలా ప్రేమించేవాళ్ళు. ఇంతకీ చెప్పాలంటే నా హస్బెండ్ కన్నా ఆంటీ నన్ను చూసుకునేవాళ్ళు ఎక్కువ. కొన్నిసార్లు వచ్చి కలిపి అన్నం పెట్టడం, అసలు అంటే నా మమ్మీ ఎప్పుడు కలిపి పెట్టేవాళ్ళు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ ప్రేమ. అంటే ఈ ప్రేమ ఎటు నుంచి వచ్చింది, అంత భక్తి వాళ్ళు పోషించుకున్నారు కాబట్టి హోల్ హార్ట్తో వాళ్ళు ప్రేమించగలుగుతున్నారు. వాళ్ళు చేయగలరు. అంటే ఆంటీ ఇప్పుడు అనుకుంటా ఆంటీ చాలా అసలు ఇంట్లో ఉండరు, ఎప్పుడు మినిస్ట్రీ వైపు, ఎప్పుడు మినిస్ట్రీ అనుకొని పరిగెత్తుతారు. అసలు నేను సన్యానతో కూడా ఎప్పుడు అంటే అసలు చూడు అసలు ఆంటీ హెల్త్, కానీ ఆ హెల్త్ కూడా పక్కన పెడతారు. అసలు మేమైతే కొంచెం చేయి కట్ అయినా, కొంచెం టైర్డ్ అయినా, అమ్మో ఇవాళ ఏ రోజు కాదు అనుకుంటా. కానీ ఆంటీ ఎట్లా పరిగెత్తుతున్నారంటే అసలు ఆగట్లే. మొన్నే సింగపూర్ నుంచి వచ్చారు, మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళకుండా సెకండ్ సాటర్డే అని అక్కడికి వెళ్ళారు. అక్కడికి రావంగానే మళ్ళీ ఎవరు బిలీవర్స్ వెయిట్ చేస్తున్నారని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ నిన్న ఫోన్ ఇచ్చింది గుంటూరు రావాలని. అసలు ఎట్లా సాధ్యం? నిజంగా నా వల్ల అయితే కాదు. నాకు తగినట్టు ఆరోగ్యం ఉంది కానీ నాకు మాత్రం అంత త్వరగా పరిగెత్తడం అంత చేయటం కుదరదు. కానీ వాళ్ళు పోషించుకుని భక్తి అట్లా. ప్లీజ్ నా కోసం కూడా ప్రేయర్ చేయండి. మేము శ్రీలంకలో మినిస్ట్రీ స్టార్ట్ చేసాం. అక్కడ ల్యాండ్ కూడా తీసుకున్నాం. సో అక్కడ కూడా మినిస్ట్రీ చక్కగా అంతా చేసుకోవాలి. ఇంకా ఈ LAF శ్రీలంకలో కూడా స్టార్ట్ చేయాలి. సో లాస్ట్లో ఒకటి చెప్తాను, దేవుడు బిడ్డలు ఏం చెప్పినా జస్ట్ సే ఓకే. నేను అనుభవించా ఆ బ్లెస్సింగ్, ఆ ఆశీర్వాదం నేను అనుభవించాను. మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఓకే, వందనాలు అందరూ.
తెలుగు బాగా మాట్లాడుతున్నా. ప్రిపేర్ చేసిన సీట్ నుంచి ప్రభు యేసు రక్షక, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకని బాగా పాడుతున్నాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఓమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఓమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పట్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పట్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమైన జ్యోతి బహుధన్యురాయే, ప్రియ ప్రభునిను చూడనీకు. ప్రియమైన జ్యోతి బహుధన్యురాయే, ప్రియ ప్రభునిను చూడనీకు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందుకు అన్నారు? నేను చెప్పినట్టు శ్రీలంక దేశంలో పరిచర్య అనేది కొంచెం కష్టం. కష్టం అంటే ఇప్పుడు మనకి ఎంత ఇష్టంగా మీరు అందరూ స్కూల్ పోయి మీటింగ్స్ పెట్టుకున్నారు స్త్రీల గుడికి లాగా. సో అలాంటి అక్కడ పబ్లిక్గా మీటింగ్ పెట్టడం కానీ ఒక ఇంట్లోకి వెళ్ళి ఆరాధన చేయడం కానీ కుదరదు. అంటే కొత్తగా చేసేవాళ్ళకి ఆల్రెడీ స్థాపించబడినవి అయితే మనకి ఇబ్బంది లేదు, కానీ కొత్తగా స్థాపించబడడానికి చాలా కష్టం. పర్మిషన్స్ ఎవరు మరి మీరు అందరూ కొంచెం మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ పరిచయం ఎంతో అవసరం. అక్కడ ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ఆరాధించడమే పరిచయం. అక్కడ క్రిస్టియానిటీ అంటే దేవుణ్ణి ఆరాధించడం అంతే, ఇంకా అంతకుమించి ఏముండదు. సో మనం నేర్చుకున్నటువంటి విలువలు అక్కడ నేర్పించాలి అంటే వాళ్ళకి కష్టం, నచ్చదు. ముందు మన పద్ధతులు మన విధానం నచ్చదు, కానీ నచ్చిన వాళ్ళు వెనకాలే ఉంటారు. సో అందరికీ అంత తొందరగా దేవుడు ఇష్టపడరు, అవునా? మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి, సహవాసం దేవుని బిడ్డలు అందుబాటులో ఉన్నారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. బట్ అక్కడ అలా ఉండదు. సో మీరు అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి.
పరిచయ నిమిత్తం, తర్వాత ఆ స్థలంలో కన్స్ట్రక్షన్స్, మందిరం కట్టాలి, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. సహవాసం స్థాపించబడాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందేమో కానీ, బట్ దేవుడు తెలుసుకుంటే అది తొందరగానే అది మనం చేయగలం. సో మీ అందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.